విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మద్దెలపాలెం జంక్షన్ దగ్గర ఆ స్టీల్ ప్లాంట్పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కరపత్రాలు పంచారు. స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదని కార్మిక సంఘ నాయకులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు వద్దు, గనులు ముద్దు అంటున్న సిఐటియు జిల్లా కార్యదర్శి కుమార్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. సమస్య తీరిపోయిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కార్మికులు ఆందోళన మాత్రం వేడకుండా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన నిధులు కేటాయించినప్పటికీ ఆందోళన వేడకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెం డిపో దగ్గర సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కార్మికులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి మనతో పాటు ఉన్నారు కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కుమార్ గారు, ఇక్కడ ప్రధానమైన డిమాండ్లు ఏంటండి? సార్, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గత 400 రోజుల నుంచి పోట్లాడుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ 1400 రోజుల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్మేస్తామని 2021 జనవరి 27వ తారీఖు నాడు ప్రకటించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 1450 రోజులు పైబడి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు స్టీల్ ప్లాంట్ రక్షించే బాధ్యత మాది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయనివ్వం, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు పూర్తవుతుంది. మొన్ననే 11,400 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని మేము తీసుకువచ్చాం, స్టీల్ ప్లాంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది అని గవర్నమెంట్ చాలా గట్టిగా చెప్తూ ఉంది. కానీ ఈ తీసుకొచ్చిన 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారా లేదా అని ఆలోచిస్తే ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టట్లేదు. ఈ డబ్బులన్నీ మొండి బకాయిలు, పాత బకాయిలు తీర్చడానికి, పాత బ్యాంకుల అప్పులు తీర్చడానికి, జీఎస్టీ చెల్లించడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి తిరిగి గవర్నమెంటే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈ మిగతా డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఈ డబ్బులు ఇస్తాం. 1,200 మంది పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ తొలగిస్తే ఈ డబ్బులు రిలీజ్ చేస్తాం అని చెప్పి కండిషన్స్ పెట్టి కార్మికులను తొలగించడం కోసం ఈ రోజున కుట్ర పన్నుతూ ఉన్నారు. సార్, దాదాపు 4 సంవత్సరాల నుంచి మీరు ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీనికి ముగింపు ఏంటి? దీనికి అసలు పరిష్కార మార్గం ఏంటి ఏమనుకుంటున్నారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుని ఉద్యోగాలను తొలగించకూడదు. ఇప్పటికే నిర్వాసితులు 8,000 మందికి ఉపాధి ఇవ్వాలి. ఆ 8,000 మందికి ఉపాధి ఇవ్వడం లేదు. వాళ్ళందరికీ ఉపాధి ఇవ్వాలి, ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి. సొంత గనులు ఇవ్వలేని పక్షంలో దాన్ని సెయిల్లో విలీనం చేయాలి. డబ్బులు ఇవ్వమని చెప్పి ఏ రోజు ఎవరో కోరుకోవటం లేదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తే బ్రహ్మాండంగా లాభాలతోటి ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ, సత్తా, దమ్ము స్టీల్ ప్లాంట్కి ఉన్నాయి. ఈ రోజున స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వరట. మెట్టల్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనకాపల్లిలో పెడుతున్న మెట్టల్ కంపెనీకి వారికి గనులు ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు ప్రజల్ని ఇప్పుడు దాకా కార్మికులు, కార్మిక సంఘాలు పోరాడేది. ఇప్పుడు మొత్తం ప్రజలను భాగస్వాములు చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం. ప్రజల్లో కింద దాకా వెళ్తున్నాం, కరపత్రాలు పంచుతున్నాం, గ్రూప్ మీటింగ్లు పెడుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రజలందరూ విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అని గతంలో ఏ రకంగా అయితే పోరాడారో ఆ రకంగా మరొక మహత్తర పోరాటానికి మేము సిద్ధంగా కడుతున్నాం. అందుకనే లక్షలాది కరపత్రాలు వేసి కిందకి ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మద్దిలపాలెం ప్రాంతంలో డిపోలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలందరికీ వెళ్ళే వాళ్ళందరికీ బస్సుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇలా ఇంటింటికి వెళ్ళి ప్రజలను సమీకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యను అని ప్రకటించే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ అది అప్పులకే తీరిపోయినాయి. మాకు ఎటువంటి దాంట్లోనూ అభివృద్ధి పదానికి కనబట్టలేదు. వాటి దగ్గర నుంచి ప్రత్యేకమైన స్పష్టత రావాలి, ప్రైవేటీకరణ చేయమని అంటూ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేదాకా మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అంటూ ఉన్నారు. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.